నల్గొండ జిల్లా కలెక్టరేట్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్గొండ డీఓని సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా కలెక్టరేట్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్గొండ డీఈఓని సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రముఖ పిఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం జిల్లా నేతలతో కలిసి నల్గొండ డీఈఓ అవినీతి భాగోతం నడిపిస్తున్నారు. 2025 10వ తరగతి మూల్యాంకనంలో డబ్బులు వసూలు చేసి వేరే జిల్లాలకు చెందిన విద్యార్థులకు మార్కులు ఎక్కువ వేయించారు. డీకోడింగ్లో తన అనుచరులకు డ్యూటీ వేయించుకొని ఏ పేపరు ఎవరికి వెళ్తుందో అని తెలుసుకొని అక్కడ విద్యార్థులతో కుమ్మక్కై డబ్బులు వసూలు చేసి ఎక్కువ మార్కులు వేయించడం జరిగింది. ఈ విషయం ప్రముఖ టీచర్స్ యూనియన్ సంఘం నేత జిల్లా విద్యాశాఖ అధికారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో సారు లీలలు చెప్పలేము. ఉపాధ్యాయ సంఘం నేతలు 5-6 సంవత్సరాల నుండి బడికి వెళ్లకుండా దొంగ సంతకాలు పెట్టుకుంటూ డీఈఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ బీఈఓతో కాకుతూ ఆఫీసులో ఏ పనైనా నా ద్వారా పోతేనే అవుతుంది అని ప్రచారం చేసుకుంటూ లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. మొన్న బదిలీలో గుండ్రాంపల్లి ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు వెంకటరెడ్డికి తన స్పోజ్ ఈ జిల్లాలో లేకున్నా హౌస్ పాయింట్స్ ఇప్పించి బదిలీలో గుండ్రాంపల్లికి ఇప్పించారు. ఈ విషయంలో సదరు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. ఈ నేత చొరవతో డీఈఓ మళ్ళీ అదే పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చి అతనికి ఫేక్ హెచ్ఎంగా స్కూల్ కంప్లైంట్స్ హెడ్ మాస్టర్గా కూడా ఇచ్చారు. ఇలాంటి ఎన్నో ఫైరవులు చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. కావున వెంటనే డీఈఓని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం లక్ష్మీనారాయణ, ఎల్హెచ్పిఎస్ అధ్యక్షులు సైదా నాయక్, మిర్యాలగూడ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న, జిల్లా కో కన్వీనర్ వినోద్ చారి, జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి, సూర్య, నవీన్, శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. మరి నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న 10వ తరగతి మరి మూల్యాంకనలో అదేవిధంగా ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ మరి పరీక్షల్లో అవినీతి కుంభకోణం అవినీతికి పాల్పడిన నల్గొండ డీఓని వెంటనే సస్పెండ్ చేయాలని సదరు సంఘం నేత మరియు డిఓ కుమ్మక్కై మరి ఏదైతే బార్ కోడ్ ఉందో ఆ బార్ కోడ్ తెలుసుకొని ముందస్తుగా రంగారెడ్డి జిల్లా పేపర్ నల్గొండకు వచ్చిన తర్వాత సంఘ నాయకుల డ్యూటీ వేయద్దు, సంఘ నాయకుల డ్యూటీ రూల్స్ ప్రకారం వేయద్దు కానీ సంఘ నాయకుల డ్యూటీ వేయించి అనర్హులను డ్యూటీ చేయించి మరి కోట్ల రూపాయలు కుంభకోణం చేసి అర్హులైన విద్యార్థులను ఫెయిల్ చేసి నారాయణ శ్రీ చైతన్య కాలేజీల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ఇలా దొంగ మార్కులు అర్హులను అర్హులుగా చేసిన నల్గొండ డీఓని వెంటనే సస్పెండ్ చేయాలి. డిఓ గారు చాలా అవినీతికి పాల్పడుతున్న వెంటనే ఈ అవినీతి డిఓని నల్గొండ జిల్లా సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి. ఈయన గత 5 సంవత్సరాలుగా ఎఫ్ఎస్గా ఉంటూ 8 సంవత్సరాలుగా ఎఫ్ఎస్గా ఉంటూ ప్రతి ఒక్కటి కలెక్టర్ గారు ఎంక్వైరీ రాసిన అదేవిధంగా కలెక్టర్ గారు ఫుటప్ ఫైల్ పెట్టినా దాన్ని ఫుటప్ ఫైల్ పెట్టారు, ఎంక్వైరీ చేయరు, అన్ని డబ్బులు తీసుకొని డబ్బులకు అమ్ముడు పోదు. ఇలా విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించిన వాటికి వెంటనే ఏదైతుందో స్పాట్ వాల్యుయేషన్ మూల్యాంకనలో మన అవినీతి పాల్పడ్డ డిఓ గారిని కానీ ఆ డిఓ గారితో ఎవరైతే కుమ్మక్కయ్యో సదరు సంఘ నాయకుల్ని టీచర్లని అందరినీ సస్పెండ్ చేయాలి. భారీ ఎత్తున పెద్ద కుంభకోణం. కావున జిల్లా కలెక్టర్ గారు దీని మీద విజిలెన్స్ సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని మా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎల్హెచ్పిఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీసు ఎదురుగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం आज धरना करायचं सर నేను ముఖ్య ఉద్దేశం కాగంటతో నువ్వైతే నల్లగొండ डीईओ पर पूरे चलामणी उसको वो नल्लगोंडा डीईओ पर 8 वर्ष से काम करो सो मोना वो पर खतरा आरोपणలు అవుతాయి मोना कुणी अधिकारी కానీ खाएंगे वास्ते కాబట్టి
తక్షణమే ఈ అవినీతికి పాల్పడిన DEOనే ప్లస్ ఓన మూల్యాంకన తప్పు కిలోజోను ప్రైవేట్ స్కూల్ కొమ్ము కాసిన అధికారులు తక్షణమే సస్పెండ్ కట్టాలని న్యాయం కొనడం కట్టాలని లంబాడి హక్కుల పోరాట సమితి తరఫున సేన కృతజ్ఞత కేతు. థ్యాంక్ యూ. నా పేరు సింగం లక్ష్మీనారాయణ, బీసీ విజయన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు కలెక్టరేట్ ముందర ధర్నా విషయం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై అవినీతికి పాల్పడిన అధికారులు చేసినటువంటి నిర్వాహకం వల్ల పేద విద్యార్థులకి అలా అన్యాయం జరిగింది. అటువంటి అధికారులపై వెంటనే చర్య తీసుకొని వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.